ఫస్ట్ పార్ట్ వచ్చింది, సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చూస్తా ఉన్నా ఇంకెప్పుడు 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 అని. ఎంజాయ్మెంట్ అంతా దాంట్లోనే ఉంది. పార్ట్ రిలీజ్ చేసినావు, సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్. ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు రిలీజ్ చేస్తావు సెకండ్ పార్ట్? అందులోనే ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంది. పార్ట్ టూ వస్తుంది. హాయ్, ఉన్నా ఈయన వస్తున్నా. అందరికీ నమస్కారం. పార్ట్ టూ వీడియోని అడుగుతున్నారు కదా. మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో ఈ వీడియో కోసం. లైక్ మా టీం మెంబర్స్ ఇందాక చెప్పారు కదా పార్ట్ టూ వీడియో ఎక్కడ అని చెప్పేసి. సో వాళ్ళు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో లైక్ నేను కూడా అంతే ఎక్సైటెడ్గానే ఉన్నా వీడియో కోసం. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో వచ్చేసి కొద్దిగా అంత లేట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. ఓకే, సో ఈ వీడియో వచ్చేసి యాజ్ మచ్ యాజ్ నేను కొద్దిగా కామెడీ వేలో ఈ వీడియో చెయ్యాలి అని అనుకున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో చూసిన తర్వాత ఏంది ఇలా చేశాడని మాత్రం అనుకోకండి. జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఫన్ వే మాత్రమే, అంటే లైక్ కామెడీ వేలో మాత్రమే తీసుకోండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్ మ్యారేజ్ అయితే ఆఫ్టర్నూన్ 12-1 కల్లా కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ మాకు ఈవినింగ్ ట్రైన్కి చాలా టైం ఉందని చెప్పేసి ఇక మా ఫ్రెండ్స్ అందరూ ఎటు వెళ్ళాలి అని అంటే ఇక్కడ దగ్గరలోనే ఒక బీచ్ ఉందని తెలిసేసరికి ఆ బీచ్కి అయితే ఒక ఆటో తీసుకుని అయితే వచ్చేసాం. సో ఈ బీచ్ ఎక్కడంటే మనకు బాపట్ల. సో బాపట్లలో ఇది చాలా మంచి బీచ్ అంట. సో అందుకోసమే ఈ బీచ్కి అయితే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడికైతే వచ్చేసాం. మ్యారేజ్ అయితే అయిపోయింది. సో మ్యారేజ్ నుంచి ఇక్కడనే ఇక బాపట్లకు వచ్చినాం. బీచ్ ఉంటుంది, ఆ బీచ్కి వచ్చినాం. సో మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ బీచ్. కమాన్ ఇప్పట్లేక పోస్ ఓసడికి నేను అమరుణ్ణి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నమస్తే అన్నా. అన్నా నేనన్నా కిరణ్ కుమార్ ఉంటానా. నాకు ధూళి ఎక్కువ. అయ్యో
అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. మీ అమ్మ నాన్న చూశారనుకో, నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. అట్లుంటది మనతోని. ఎవడరాడు ఫిజిక్ టైట్ గా ఉంది. సనత్ నగర్ లింగేష్ గడి భయ్యా, ఆర్నాల్ జిమ్మోడు. కాంపిటీషన్ లో మన కొట్టేవాడు లేడనుకున్నా, ఈడు టప్ ఇచ్చేలా ఉన్నాడే. త్రీ ఫోర్త్ పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే సార్. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ సార్. రెడీ. యా ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ మినిట్. ఐ వాంట్ దట్. యా ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా వాట్ ఎ పర్ఫార్మెన్స్. యా రైట్ పెట్టుకో. ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ 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 సార్. బ్యూటీ. సూపర్. రియల్లీ పవర్ఫుల్. బ్రిలియంట్ వేరియేషన్స్ యు నో. జస్ట్ మినిట్. టేక్ యువర్ ఓన్ టైం. మైండ్ బ్లోయింగ్. యా ఇట్స్ రొమాంటిక్. బీచ్కి రావడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైము నేను వెళ్ళింది బీచ్కి ఒకసారి భువనేశ్వర్ వెళ్ళాను నేను, ఒరిస్సా. అక్కడ కోనార్క్ టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్ లోపలనే లైక్ ఇంకా లోపలికి వెళ్తే ఒక బీచ్ వస్తుంది. నాకు ఆ పేరు అంతా గుర్తుకు రావట్లేదు. అది ఫస్ట్ టైం. ఇప్పుడు ఇది సెకండ్ టైం. చూస్తున్నారు కదా వెనకాల, సూపర్. కానీ వేడి మాత్రం ఒక రేంజ్లో ఉంది గాయస్. ఎందుకంటే చాలా అంటూ ఉంటారు ఏంటంటే సముద్రం దగ్గర చాలా చల్లగా కంటే వేడి ఎక్కువ ఉంటుంది అని. అది ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. నిజంగానే ఎంత గాలి వచ్చినా కానీ వేడి అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఈ అలలు, ఈ వాటరు, ఈ సముద్రం మస్తు అనిపిస్తుంది. ఎక్కడ ఉంది బాపట్లనా? ఏం చేస్తుంది? ఫస్ట్ ఇయర్ అయిపోయింది. బెటర్మెంట్ ఫీజు కడతాం డబ్బులు. అంటే ఇంప్రూవ్మెంట్ పాస్ అయ్యారు కదా. సో మార్కుల మీద డౌట్ వచ్చి ఇట్లా కొద్దిగా పెంచుకున్నారు. ఇంగ్లీష్ మార్కులు తగ్గాయా? ఏం కాదు, ఏమన్నా ఫెయిల్ అయితే అవ్వలేదు కదా, పాస్ అయ్యారు కదా. ఎవరు ఫెయిల్ అయితే అవ్వలేదు. ఇక్కడనే బాపట్ల లేకపోతే బాపట్ల లోపల లోకల్ విలేజ్. ఇది ఇక్కడ నైట్ ఏ టైం వరకు ఉంటుంది, లేకపోతే ఏదైనా బంద్ చేస్తారు ఇక్కడ? ఈ టైం వరకే ఉంటుంది ఏమన్నా? 7 తర్వాత మళ్ళీ అలో లేదు ఇక. పోలీసులు తిరుగుతున్నారు. మరి నాకు ఇంకో డౌట్, ఇక్కడ బోటింగ్ లోపలికి వెళ్ళనివ్వరా? అంటే చాలా బోట్లు ఉన్నాయి చూసా, కానీ లోపలికి వెళ్ళడానికి అట్లా వేయరా? పర్మిషన్ ఇవ్వరా లోపలికి? అంటే ఇప్పుడు మనం డబ్బులు కట్టి లోపలికి వెళ్ళాలా? మన ఓకే. నేనంటే కార్తిక్. ఇవో కార్తిక్. మీ పేరు? ఓకే. నా పేరు విక్రమ్. ఓకే. నా ఛానల్ పేరు డిప్పా ఛానల్. ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. రైట్. పిల్లలు చాలా మంచోళ్ళు అండి, మంచిగా మాట్లాడారు. పాపం ఇంగ్లీష్ మార్కులు తక్కువ వచ్చాయని చెప్పేసి లైక్ ఇంప్రూవ్మెంట్ ఫీజు కట్టారంట. సో ఇక చూడాలి. నా సజెషన్ అయితే నేను ఇచ్చా వాళ్ళకి, ఏంటి
కట్టండి ఏదైనా చేయండి కానీ మీకు నచ్చిన పని చేయండి రా నాయన అని చెప్పాను. ఓకే, అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. క్యాప్షన్ లేదా? క్యాప్షన్ లేదా? ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బండి. సో దీన్ని బండి అంటారో ఇక స్కూటర్ అంటారో బైక్ అంటారో ఏమంటారో మీ ఇష్టం, నాకు ఇదంతా తెలియదు, నాకు తెలిసిన భాషలో చెప్తున్నా. సో దీనికి వచ్చేసి మినిమం 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. సో దీని మీద ఎక్కితే ఒక మినిమం ఒక 2 రౌండ్లు తిప్పుతాడు, తిప్పేసిగా 100 రూపీస్ ఛార్జ్ ఇప్పిస్తాడు. ఓకే, సో దీని తర్వాత వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా మా సార్ ఎక్కుతున్నాడు చూడండి, చంటి సార్, హార్స్ రైడింగ్. సో దీనికి కూడా సేమ్ అంతే, ఒక 100 రూపీస్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఒక రౌండ్ అంటే ముందరికి వెళ్ళొస్తాడు, మళ్ళీ వెనక్కి అంతే, ఒక 2 రౌండ్స్ వేస్తారు. వేసిన తర్వాత దానికి కూడా ఒక 100 రూపీస్ అంతే. ఇక నాకు దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే ఇవి చాలా ఇక్కడ కాస్ట్లీ ఉన్నాయని నాకు అనిపించింది. హోటల్లో చాటెడ్ బియ్యం లగేజ్ కొడితే లజ్జండ 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 గోడ మీద గిరక నీకు బొంగు మీద వరక. హోటల్లో చాటెడ్ బియ్యం లగేజ్ కొడితే లజ్జండ 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 तेरी बहन को हटवा. कौन है बे तू? तेरी बहन की होटल. ముందు చెప్పా కదా ఇది బాపట్ల బీచ్ సంథింగ్ అని చెప్పేసి. యాక్చువల్లీ దీని పేరు వచ్చేసి సూర్యలంక బీచ్ అంట. ఇందాక నేను అక్కడ బోర్డు చూసాను. ఓకే, సో ఈ బీచ్ వచ్చేసి మనకు బాపట్ల నుంచి ఒక 9 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, సో ఐ థింక్ ఇది బంగాళాఖాతంలో కలుస్తుందో లేకపోతే హిందూ మహాసముద్రం ఇక నన్ను అడగకండి, నాకు క్లారిటీగా కూడా తెలీదు. బట్ నాకు తెలిసిందైతే చెప్తున్నా. సో ఇక్కడ ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వేరే వేరే బీచ్ తోటి కంపేర్ చేస్తే ఇక్కడ వాటర్ అనేవి చాలా లైక్ అంత మురికిగా ఉండవు, స్నానం చేయడానికి చాలా అనువుగా ఉంటాయి, లైక్ చేయొచ్చు స్నానము అని చాలామంది చెప్పారు ఇక్కడ. లైక్ మేము వచ్చే ఆటోలో కూడా చెప్పారు మా డ్రైవర్ కూడా, చాలా బాగుంటుందని ఇక్కడ. ఓకేనా? చూస్తున్నారు కదా. సో మా వాళ్ళు అయితే చాలా ఒక్కొక్కళ్ళు బాగానే లోడ్ మీద ఉన్నారు. ఇక లోడ్ మీద ఉన్నారంటే అర్థం చేసుకోండి ఇక. సో ఇక ఒక్కొక్కడు ఎవరెవరు ఏం చేస్తున్నారో నాకే సరిగా అర్థం అవ్వట్లేదు. ఓకే, సో మీకేమన్నా అర్థమైతే కొద్దిగా కామెంట్లలో ఒకసారి చెప్పండి ఏం చేస్తున్నారు ఏందని చెప్పేసి. ఒక్కొక్కళ్ళు ఒక మావాడు ఒక్కొక్కడైతే సంకలు గుద్దుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడేమో నాకే అర్థమవుతలేదు. ఓకే, మీకు ఒకవేళ తెలిస్తే కొద్దిగా మీరు కామెంట్లో చెప్పండి. బ్రో వాడదాకా దాట్లా అందుకే పైన పెట్టిన.
ఆడు వస్తుంది నన్ను కూడా దించేసి అందరం ఒక్కొక్కటి దిగాలి భయ్. అయిపోయింది కూడా బేసేది ఒకటి ఇది కూడా అయిపోయింది. లేదు నేను కూర్చుంటాను. రైట్ మళ్ళీ కలుద్దాం. రైట్ బాయ్. సో చూసారు కదా వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. సో ముందు చెప్పిందే ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ఏంటంటే జస్ట్ వీడియోని ఫన్ వేలో మాత్రమే తీసుకోండి. డోంట్ టేక్ ఇట్ యాజ్ అ సీరియస్. ఓకే. సో నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో చూసినప్పుడు అనుకోవచ్చు లైక్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు అదని చెప్పేసి. ఫ్రెండ్షిప్ అండి. ఫ్రెండ్స్ అని చాలా రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు. మన స్కూల్ ఏజ్లో ఉంటారు, కాలేజ్ ఏజ్లో ఉంటారు, ఆఫీస్లో వచ్చినప్పుడు కూడా మనకు ఉంటారు. ఇక క్లోజ్ ఫ్రెండ్స్ వేరే, మనకు ఉండే నార్మల్ ఫ్రెండ్స్ కూడా వేరే. సో టైం దొరికినప్పుడు వెళ్ళండి, ట్రిప్స్కి ఇలా వెళ్తూ ఉండండి. అంటే మేమీదేం ఖచ్చితంగా ఇటు వెళ్ళాలని ముందే అనుకునేది కాదు. ఫ్రెండ్ మ్యారేజ్కి వచ్చాము, అక్కడ నుంచి టైం దొరికింది, ఇక్కడ దగ్గరనే ఉంది కదా అని చెప్పేసి బీచ్కి వెళ్ళిపోయాం. ఓకే. మీకు కూడా టైం దొరికినప్పుడు వెళ్ళండి. ఎందుకంటే మనకు ఉన్న ఈ ఏజ్ ఉన్నప్పుడు లైక్ వెళ్ళాల్సిన ఏజ్ ఉన్నప్పుడే మనం వెళ్ళిపోవాలండి. ఎందుకంటే దాని తర్వాత సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు లేకపోతే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇలా ఫ్రెండ్స్తో కలిసి అంత వెళ్ళేంత అప్పుడు ఉండదు. టైం కావచ్చు, ఇంకా వేరే ఏదో రీజన్స్ కావచ్చు, అందువల్ల మనం వెళ్ళలేం. రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి, ఇంకా వేరే వేరే అన్నీ బర్డెన్ ఉంటాయి. కాబట్టి ఈ ట్రిప్స్కి మళ్ళీ అటువంటి టైం కేటాయించి మనం పోలేం. ఓకే. సో టైం తీసుకొని మీకు ఈ ఉన్న టైంలోనే వెళ్ళండి. అన్న మరి డబ్బులు మరి నువ్వు ఇస్తావన్నా, మరి ట్రిప్కి పోనీకి చెప్పన్నా అని ఇటు పెద్ద పెద్ద కథలు పడుతున్నావు కదా, మరి ఇస్తావా అని ఒకవేళ మీరు అడిగితే మాత్రం నా దగ్గర అంత బడ్జెట్ లేదు భయ్. నేను చెప్తున్నా, అందరూ జాబ్సే చేస్తారు కదా. చెప్పండి, చిన్న పెద్ద ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు కదా. బీరుకో బిర్యానీకో పెడుతూనే ఉంటారు కదా. సో అందులోంచి తీసి మీకు వీలైనప్పుడల్లా పక్కన పెట్టుకోండి, సేవింగ్స్ చేసుకోండి. సేవింగ్స్ చేసుకొని మీకు మీ దగ్గర ఉన్న డబ్బుల్లో నుంచే ఆ డబ్బుల నుంచి వెళ్ళిరండి. లైక్ సోలోగానే కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎవరో ఉంటారు కదా, సో వాళ్ళతో పాటే వెళ్ళరండి. ఓకే. టైం ఉన్నప్పుడే వెళ్ళండి, ఆ టైం ఉన్నప్పుడే తిరిగిరండి. మళ్ళీ టైం అయిపోయింది అనుకోండి, మళ్ళీ తిరగలేం, ఏం చేయలేం. ఓకే. సో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉండొచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ గంట ఉంటుంది కదా, అదే సబ్స్క్రైబ్ గంట, అది కూడా కొట్టేయండి. ఇంకా లైక్ కూడా చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీకు నచ్చితే కొద్దిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఓకే. సో దిస్ ఇస్ విక్రమ్ సింగ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.